టాప్ ఫండ్స్ అంటే ఎవరైనా చెప్తారు బయట యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది అడ్రస్ వచ్చి బెస్ట్ టాప్ ఫండ్స్ ఇన్ 2025 అంటారు, బెస్ట్ టాప్ ఫండ్స్ ఇన్ 2024 అని చెప్తుంటారు. టాప్ ఫండ్స్ అందరూ చెప్తుంటారు. ఈవెన్ మనం గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా టాప్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవంటే వచ్చేస్తుంటాయి. అలా వాల్యూ రిసర్చ్‌లో కావచ్చు, మనీ కంట్రోల్‌లో కావచ్చు, అలా వెబ్‌సైట్స్‌లో వెళ్ళకుండా టాప్ ఫండ్స్ దొరుకుతాయి. కానీ ఈ బాటమ్ ఫండ్స్ గురించి మనకు ఎవరు చెప్పరు కదా! ఈ బాటమ్ ఫండ్స్ అయితే చాలా టఫ్ అండి మనం తెలుసుకోవటం. అన్‌లెస్ మనం కనుక ఆ పర్టిక్యులర్ ఫండ్ మేనేజర్‌తో ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రమే మనకు తెలుస్తుంది. ఇవాళ ఉన్న బాటమ్ ఫండ్ రేపొద్దున ఫ్యూచర్‌లో టాప్‌కెళ్తుందా లేదా అని. ఇప్పుడు చూడండి మనం ఓన్లీ ఫండ్స్ చూస్తాం తప్ప, ఆ ఫండ్స్‌ని నడిపే ఫండ్ మేనేజర్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వము. ఎందుకు అంటే మనం పెట్టే 1,00,000 ఎస్ఐపి ఆర్ 10,000 ఎస్ఐపి, 5,000 ఎస్ఐపికి ఫండ్ మేనేజర్ మనకు కాల్ చేయరు. సో, మనకు ఇంటరాక్షన్ దొరకదు. మేము ఏం చేస్తామంటే ఒక నేషనల్ డిస్ట్రిబ్యూటర్ లాగా మనకి అక్రాస్ ఇండియాలో కస్టమర్స్ ఉంటారండి. దగ్గర దగ్గర 40,00,000 ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరు ఇన్వెస్టర్స్ కలిపి దగ్గర దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుంది ఒక ఎస్ఐపి అంటే నెలకి దగ్గర దగ్గర 100 కోట్ల ఎస్ఐపి కూడా ఉంటుందండి. సో, అంత భారీ ఎత్తున మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. అందరిని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా మనకి ఫండ్ మేనేజర్ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ ఫండ్ మేనేజర్ చెప్తారు మనకి, నా ఫండ్ ఇలా ఉంటుంది ఈ టైంలో. రేపొద్దున రాబోయే రోజుల్లో నా ఫండ్‌లో ఉన్న ఈ స్టాక్స్ మంచి పైకి వెళ్తాయి. తద్వారా మంచి రిటర్న్ అయితే గెయిన్ చేస్తుంది అని చెప్తారు. మనం గనక సాటిస్ఫై అయితే ఆ ఫండ్ మేనేజర్ చెప్పింది, అప్పుడు మనం ఉన్న ఆ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనం డైరెక్ట్‌గా ఫండ్ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత తీసుకున్న డెసిషన్సే కరెక్ట్‌గా ఉంటాయండి. అంతేగాని మనం ఎప్పుడైనా గూగుల్‌లో రిసర్చ్ చేసి, వాల్యూ రిసర్చ్ చేసి ఇట్లా గనక వెబ్‌సైట్స్‌లో, యాప్స్‌లో చూసుకుంటే మాత్రం అవి వేగ్‌గా ఉంటాయి. ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చెప్తాయి కాబట్టి ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేవు. సో, కాబట్టి ఇదండి. ఒక ఆర్డినరీ ఎస్ఐపి చేయకండి. ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపి చేయండి.